మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండున్నర సంవత్సరాల కిందట ఎలక్షన్ల సందర్భంగా భువనగిరికి వచ్చిన ప్రచారానికి, అట్లాగే ఆలేరు కూడా వచ్చిన ఒకటే రోజు ఇక్కడ వలిగొండలో, అక్కడ ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్టలో ప్రచారానికి నేను వచ్చినప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఒక్క క్షణం కూడా ఎన్నడూ అనుమాన పడలేదు. బ్రహ్మాండమైన ఉత్సాహభరితమైన వాతావరణం వలిగొండలో గాని యాదగిరిగుట్టలో గాని వేలాదిగా కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చినారు. ఖచ్చితంగా కేసీఆర్ గారే తిరిగి గెలవాలి అనే ఒక వాతావరణం ప్రస్ఫుటంగా కనబడ్డది. మనసులో నేను అనుకున్నది ఏమంటే, నల్లగొండ జిల్లాలో, ఆనాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఖచ్చితంగా గెలిచే సీట్లలో ముందు వరుసలో ఉండేది ఆలేరు భువనగిరి ముందు వరుసలో ఉంటాయని చెప్పి నేను అనుకుని పోయినా. కానీ మరి ఏ కారణం చేతనో మరి రెండు కూడా మనం కొద్ది శాతం ఓట్లతోనే కోల్పోవడం జరిగింది. కానీ ఈరోజు చాలా సంతోషం, 2 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 52 వస్తే మనకు 56 సర్పంచ్లు ఇక్కడ గెలుచుకున్నాం. ఆలేరు నియోజకవర్గంలో 74 మంది సర్పంచ్లు గెలిచినారు. మునుగోడులో కేవలం 2 మండలాలు వస్తాయి మనకు, చౌటుప్పలు, సంస్థాన్ నారాయణపూర్ 2 మండలాలు కలిపి అక్కడ కూడా 15 మంది సర్పంచ్లు గెలుచుకున్నాం. తుంగతుర్తి కూడా ఒకటే మండలం వస్తుంది మనకి, 2 ఏంటి మోత్కూరు అడ్డగూడు 2 వస్తాయి, అక్కడ 9 సర్పంచులు గెలుచుకున్నాం. అట్లాగే నకరెక్కల్లో రామన్నపేట వస్తుంది ఒకటే కదా, అక్కడ కూడా 7 సర్పంచులు. మొత్తం కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో 161 మంది సర్పంచులను గెలిపించుకున్న నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్దలు చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుకోవాలని చెప్తారు. 2 ఏళ్ల కింద ఎక్కడనైతే పోగొట్టుకున్నామో అధికారం, అక్కడి నుంచే తిరిగి మళ్ళీ పూర్వ వైభవం ప్రారంభమైంది అనడానికి ఈరోజు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మనం సాధించిన ఈ గెలుపే దానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈ గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పార్లమెంటు గెలుచుడు అలకగానే కానీ పంచాయతీ గెలుచుడు కష్టమని. అది నిజం కూడా. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గితే అట్లెట్లా ఓటు విలువ పెరుగుతుంది, ఓటు బరువు పెరుగుతుంది. నిజంగా కూడా ఒక్కొక్క ఇల్లు తిరిగి ఒక్కొక్క మనిషిని కలిసి కడుపులో తలబెట్టి ఆ ఉన్న 1000 ఓట్లలో 2000 ఓట్లలో గెలిచి రావడం అంటే మామూలు విషయం కానే కాదు. అందుకే మళ్ళొక్కసారి గట్టిగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు గట్టిగా అభినందనలు చెప్తాం. మీ గెలుపు ఇవాళ రాష్ట్రంలోని పార్టీ మొత్తానికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. సామాన్యమైన విషయం కాదు. గెలిచిన వాళ్ళు అట్లాగే దగ్గరికి వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంత దూరంలో ఉండి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ 12,800 గ్రామాల్లో పోటీ చేసి వీరోచితంగా పార్టీ కోసం గిరిగీసి బరిలో నిలబడ్డ ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతాను. ఈ గెలుపు, ఈ ఉత్సాహం ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు. ఎందుకంటే అవతలి వాళ్ళ అరాచకం కూడా సామాన్యమైంది కాదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరే చూసినారు. తమ్ముడు ఇప్పుడే కిషోర్ చెప్పినట్టు నూతన్కల్ మండలంలో లింగంపల్లి అనే ఊర్లో మల్లయ్య యాదవ్ అనే మన సోదరుడు, మన కార్యకర్త, ఆయన కోడల్ని వార్డు మెంబర్ గా నిలబెట్టిండు. పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రచారానికి. అదే ఊరిలో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు. ఆ మల్లయ్య గారి మీద దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు, కాంగ్రెస్ గుండాలు 50 మంది వచ్చి రాత్రిపూట 10-10:30కు అందరు సలిపూట వెళ్ళిపోతే 50 మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే, అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్లతోని కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు. ఇది ఒక చోటనే కాదు, ఇట్లా చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి. ఇక బెదిరింపులకైతే లెక్కనే లేదు. అంత ఇంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్ గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం 10 ఏళ్ళు ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే. నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్ గా
నామినేషన్ ఇస్తే మన సోదరుడు ఆయన పేరేముండేనే యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు, ముందు కొట్టినారు, కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు. ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికేట్ ఇస్తాడు, బాగా కొట్టినారు. కొట్టడమే కాదు, అయినా కూడా ఆ తమ్ముడు వినకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు. తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బల్పుతో ఆయన కనుసన్నలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు. అంటే ఎంత కిరాతకమైన, ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అట్లాగే ఒకటి రెండు ఇవాళ ఈ జిల్లాలో జరుగుతా ఉన్నది. పోనీ ఇదంతా ఒక దిక్కు అయిపోయింది. తర్వాత ఎలక్షన్లు అయినాయి, మనోళ్ళు మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు. నకిరేకల్ నియోజకవర్గం చినకాపర్తి అనే గ్రామంలో మనకు పడ్డ ఓట్లను, మరి అధికారులకు ఏమైందో నాకు తెలియదు, మనకు పడ్డ ఓట్లను అవి కలిపితే మనం గెలిచిపోతాం. అవి పక్కకు వారేసి పక్కన మోరులో దొరికినాయి. మన లింగయ్య గారు పోయి, చిరుమర్తి లింగయ్య గారు కొట్లాడి అట్లా మీరు లెక్క పెట్టారని గొడవ చేస్తే అది మొత్తం రాష్ట్రం దృష్టికి వచ్చింది. అట్లాగే ఇక్కడ రాఘవాపురం గాని, వాసాల మరి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీస్ లో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలు ఉన్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం, కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఎమ్మెల్యేలు ఇచ్చిపెట్టలేదు, మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నిన్న మీరు చూసే ఉంటారు, స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏమనుకున్నారంటే మీరు కూడా వాస్తవానికి ఆలేరోళ్ళు భువనగిరిలు కూడా పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసారు మీరు? ఇట్లా అన్నారు, అంత మొదటికి మోసం వచ్చి. మరి శేఖర్ పోయి సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం, ఇంకా చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు. గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి, బీజేపీ వానికి కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమలో ఉన్న తప్ప కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే, బయటికి ఏదో మాట్లాడతారు కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే 2001లో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది. కేసీఆర్ పార్టీ పెడితేనే టిఆర్ఎస్ పుట్టింది. టిఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సాగు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. అందుకే వాళ్ళకు కూడా ఎరికే, మనసుల మహేష్ గౌడ్కి ఎరికే, రామచంద్ర రావుకి ఎరికే. అందుకే బయటికి ఏదో మాట్లాడతారు కానీ ఆడనో ఎన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడా అన్న, ఎట్లున్నాడు అన్న అని మంచిగానే మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నా అంటే మనము వాస్తవంగా ఎక్కడ చెడగొట్టుకున్నామంటే, నిజానికి ఈ మాట ఒప్పుకోవాలి, మనం కూడా 10 ఏళ్లు ప్రభుత్వం నడిపినాం, కానీ పార్టీ కార్యకర్తలు, కమిటీలు పార్టీని బలోపేతం చేసే విషయం కొద్దిగా పక్కకు పెట్టినాం, కొంత తప్పులు చేసినాం. ఇది వాస్తవం. అందుకే ఇప్పుడు సునీతకు వచ్చిన చెవులో చెప్తున్నది, రామన్న జర మనం అర్జెంట్ గా కమిటీలు వేసుకోవాలనే, మంచిగా వేసుకోవాలని చెప్తుంది. నేను కూడా అక్కకు అదే చెప్తా ఉన్నా, అక్క దబ్బన ప్రభుత్వం పొడిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే అవి కొట్లాడదాం, లేకపోతే కంపల్సరీ పెద్ద సార్ని అడిగి జనవరిలో చాలు చేసుకుందాం. సభ్యత్వ నమోదు, కమిటీలు, మంచిగా శిక్షణ కార్యక్రమాలు, బ్రహ్మాండంగా పార్టీని తయారు చేసుకుందాం. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు, ఏమని అంటే, అన్న భువనగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టాక ఇంత బ్రహ్మాండంగా, ఇంత మంచిగా ఒక పండుగ వాతావరణంలో ఈ సభ జరగడం ఇదే మొదటిసారి అన్నాడు. నేను శేఖర్ అన్నను కోరుతున్నా, ఈ పండుగ వాతావరణం ఇట్లా కలకలలాడుతూ లక్ష్మీ కళతో మన పార్టీ ఆఫీసు రాబోయే 3 సంవత్సరాలు ఇట్లా ఉండాలి, తప్పకుండా మీరు నడపాలని నేను కోరుతా ఉన్నా. నడపాలంటుతానే కాదు, మేము సిరిసిల్లలో ఒక పని చేస్తున్నాం, ఆడ మన పార్టీ ఆఫీస్ ఉంటది, మంచిగా ఉంటది, ఇట్లా మంచి హాల్ ఉంటది, బయట మంచిగా భోజనాలు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. మన కార్యకర్తలకు, పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఆడలో పోయి ఫంక్షన్ హాల్ తీసుకొని లగ్గాలు చేయాలి, శుభకార్యాలు చేయాలంటే చాలా పైసలు ఖర్చు అవుతాయి. అందుకే ఏం చేస్తున్నాం, అక్కడ ఇప్పటికీ 50 శుభకార్యాలు మన పార్టీ కార్యాలయంలోనే పైసలు తీసుకోకుండా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ కూడా భువనగిరిలో, ఆలయంలో ఎవరికి కావాలన్నా మన పార్టీ కార్యాలయం, పేదవాళ్ళు అయితే చాలు వాళ్ళకి ఇవ్వండి, బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, లేనప్పుడు మంచిగా మన పార్టీ కార్యాలయం కలకల్లాడుతూ ఉండే విధంగా, మన కార్యకర్తల కడుపులు నింపే విధంగా సంతోషంతో
మీరు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా శేఖర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.